గెలిచే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే వాస్తవంగా ఒకసారి ఒకళ్ళు గెలిస్తే రెండోసారి ఇంకోళ్ళు గెలవడం కామన్ అక్కడ. కాదు ఎప్పుడు కూడా అక్కడ అటు ఇటు రాజస్థాన్ లో బీజేపీ కాంగ్రెస్ టైప్ లో, కేరళలో ఒకసారి కాంగ్రెస్ ఒకసారి కమ్యూనిస్టులు అనమాట. ఇద్దరికి కంచుకోట అది. క్రిందటిసారి ఏంటంటే రాహుల్ గాంధీ కమ్యూనిస్టులకు త్యాగం చేశాడు, స్టేట్ వాళ్ళకి ఇచ్చేసి పార్లమెంట్ లో వీళ్ళు తీసుకున్నారు, బయటికి చెప్పని అనధికారిక ఒప్పందం. అందుకని వరుసగా 2 సార్లు గెలిచింది కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ. పార్లమెంట్ లో మళ్ళీ కాంగ్రెస్ గెలుచుకొచ్చింది అక్కడ. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఈ ట్రిప్ 2 సార్లు కాంగ్రెస్ ఎంపీ సీట్లు భారీ గెలుచుకుంది అక్కడ. ఈ ట్రిప్ అక్కడ కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అక్కడ. ఇంకా అంటే ఇది కేంద్రపాలిత ప్రాంతం అయినా ఒక రకంగా చిన్న రాష్ట్రాలని కేంద్రపాలిత ప్రాంతాల మీద బీజేపీ ఎక్కువ ఫోకస్ పెడుతుంది అనేది పుదుచ్చేరిలో ఎలా ఉండే అవకాశం? అంటే పుదుచ్చేరితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పాండిచ్చేరి అంటాం, మనకి ఇక్కడ మీ ఏరియాలో యానాం కూడా తెలుసు కదా. ఇక్కడ దీంట్లో ఉన్న ఏకైక సమస్య ఏంటంటే కూటములే అక్కడ. తమిళనాడు పాలిటిక్సే దాని మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంటాయి. తమిళనాడు రాజకీయమే పాండిచ్చేరి మీద కూడా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. తమిళనాడులో గెలిచే వాళ్ళు ఇక్కడ కూడా గెలవడం సాధారణంగా జరుగుతుంటది. మొన్నటిసారే ఆ కూటమి కట్టడం ద్వారా అందులో నుంచి కొంతమందిని చీల్చుకుని బీజేపీ నడిపిస్తోంది అక్కడ. కానీ అదంతా చాలా బలహీనమైనటువంటి కూటమి అక్కడ. కాబట్టి పాండిచ్చేరి వచ్చేటప్పటికి టఫ్ ఫైట్ ఉంటుంది. అక్కడ కూడా డిఎంకే కూటమి బ్యాచ్, ఏఐఏడిఎంకే కూటమి బ్యాచ్. ఏఐఏడిఎంకే కూటమి బ్యాచ్ అంటే బీజేపీ లీడ్ తీసుకుంటుంది అక్కడ పాండిచ్చేరిలో. అంత మించి ఏం లేదు. పాండిచ్చేరి పెద్ద కౌంట్ కాదు, ఓ రకంగా అది మన మున్సిపాలిటీకి ఎక్కువ, కార్పొరేషన్. అవును. అంటే పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాలని ఇప్పుడు బీజేపీ కైవసం చేసుకుంది కదా సార్. ఒకప్పుడు కాంగ్రెస్ ఖాతాలో ఉండేదాన్ని. ఇప్పుడు ఈసారి అంటే ఈ పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతమైనా ఇక్కడ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? దాంతో పోల్చకూడదు. పంజాబ్ వచ్చేటికి ఇండివిజువల్ అసెంబ్లీ అది.